అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటాము. ఆ ఫీడ్బ్యాక్ అనేది మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. మనల్ని మన డౌట్స్ క్లియర్ అయ్యి మనకి కాన్ఫిడెన్స్ అది అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే ట్రీట్మెంట్తో పాటు మీరు చేసే డయట్, ఎక్సర్సైజ్, దాంతోపాటు ఇంకొక ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్. అందుకోసమే వీడియో చూడమంటాము, అందుకోసమే కపుల్ వాకింగ్ చేయమంటాము. ఇప్పుడు మనం వీడియోలో చూడడం యాక్చువల్గా లైవ్లో చూసినప్పుడు మనకి ఇంకా బాగా అనిపిస్తుంది. అందుకని ఆ ఒక ఆలోచన, ఆ ఒక నమ్మకం మనకు కూడా రావాలి అనేది మనకి ఈజీగా అంటే వచ్చేస్తుంది. ఒక మనలాగానే ఉన్నారు, మనలాంటి ప్రాబ్లమే, మనకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఇంత ఈజీగా కూడా గర్భం వస్తుందా అన్నట్టు మనకి అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అనేది వాళ్ళని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. మనకు కూడా, నాకు కావాల్సింది ఒకటే, మనకు కూడా అలాంటి మార్పు మనకి రావాలి. నా పేరు లక్ష్మీ దీపిక. నాకు మ్యారేజ్ అయ్యి వచ్చి 8 years అయిందనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మ్యారేజ్ అయ్యి 7 years. ఆల్మోస్ట్ నేను చెన్నైలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. 3 months వెళ్తాను. 3 monthsకి వెళ్తారు హాస్పిటల్కి. మా వారికే బోర్ కొట్టేస్తుంది మేడం, అసలు పోరు చూపించుకోరు అనమాట. ఇంకా వద్దని చెప్పేసి మేము ఆపేసాం. ఆ తర్వాత ఎందుకని మా డాడీకి చెప్పారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అప్పుడు విజిట్కి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. అది కూడా ఏంటంటే ఇంకా అన్ని హాస్పిటల్స్ తిరిగేసాం కదా, మళ్ళీ ఎందుకు అనేసి నేను అసలు డౌట్తోనే వచ్చాను మేడం. ఎందుకు చెప్పాలంటే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు, డౌట్తోనే వచ్చాను. రావడం మాట్లాడింది మాత్రం సుజాత మేడం మాట్లాడారు. మొత్తం కూర్చోబెట్టి దాదాపు 1.5 hours మాట్లాడారు మేడం. ఫుల్ ఎప్పుడు ఏడవద్దు, మా వారే ఏడ్చేశారు అనమాట. మేడం దగ్గర ఓపెన్ అయిపోయారు. ఫస్టే చెప్పేశారు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మీ బాడీ అనాలిసిస్, దాని తర్వాత బ్రెయిన్ అనాలిసిస్ 2 ఉంటుంది. అది అయిపోయాక ఆటోమేటిక్గా మీరే ఉంటారు అనేసి ఆ టెన్షన్కి నేను హాస్పిటల్ అంటేనే భయపడ్డాను. మామూలుగా అయితే ఇక్కడికైతే నేను ఒక్కటే వచ్చేస్తాను, ఎవరు రారు మాతో పాటు, వచ్చేస్తాను కదా నేను. ఇక్కడ ప్రతి ఒక్క అక్క నర్సు వాళ్ళ పేర్లు, డాక్టర్ పేర్స్ కూడా తెలుసు. నేను వచ్చానంటే వాళ్ళే మాట్లాడేస్తారు లోపలికి తీసేసుకుని. ఇంకా మామూలుగా అంటే ఇక్కడికి వచ్చాక ఫస్ట్ వచ్చి మేడం మొత్తం ట్రీట్మెంట్ ప్రొసెసర్ చెప్పారు, ఏమేం చేస్తాము ఏంటి అనేది. ట్రీట్మెంట్ మొత్తం నాకు వచ్చి ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్నింది. పీసీఓడి ఉంటే ఖచ్చితంగా చెప్పారు పీసీఓడి ఉందని. 2 monthsలో క్లియర్ అయిపోయింది పీసీఓడి నాకు. కరెక్ట్గా 2 monthsలో పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయాయి. ఆ తర్వాత హెచ్ఎస్జీ చేసుకున్నాను. ఆ తర్వాత ఫాలిక్యులర్ స్టడీ అన్నీ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే నాకు ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. మళ్ళీ ప్రాబ్లం అంతా తగ్గిపోయింది కదా, మనకెందుకు నిలబడట్లేదు అనేసి. ప్రతిసారి ఇంకా పీరియడ్ టైం వచ్చిందంటే చాలు, ఓకే ఇదొక టెన్షన్ వచ్చేస్తుంది. అది కాక వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నింది, దానివల్ల ఏమైనా ఉండట్లేదా అనేసి. ముందు ఏంటంటే మన డౌట్ ఎక్స్ప్రెస్ చేసేయాలి. ఇక్కడ ఆ డౌట్ పెట్టుకోకూడదు. మేడం వచ్చినప్పుడల్లా అడుగుతారు, నీకు ఏదైనా డౌట్ ఉందా, ఇందువల్ల రావట్లేదని, ఏమైనా కన్ఫర్మ్ అవ్వట్లేదని నీకేమైనా డౌట్ ఉందా. నేను వచ్చిన ప్రతిసారి మేడం వాళ్ళు అడుగుతారనమాట ఈ క్వశ్చన్, నీకెందుకు రావట్లేదని నీకేమైనా డౌట్ ఉందా, దీనివల్ల రావట్లేదని ఏమైనా డౌట్ ఉందా అని. నాకు అదే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అని చెప్పాను.
మేడం వాళ్ళు టెస్ట్ చేసి అది అసలు ప్రాబ్లమే కాదని చెప్పి దానికి టాబ్లెట్స్ ఇచ్చారు. అదంతా అయిపోయింది. కానీ నాకు ఈ క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట, ఎందుకు రావట్లేదు, ఎందుకు నిలబడట్లేదు అనేసి. మేడం వచ్చి కరెక్ట్గా 4 months ట్రీట్మెంట్ ఆపేశారు. నాకు ఏమి ఒక చిన్న మెడికేషన్ కూడా లేదు. నాకు ఫస్ట్ నుంచి ఏం మెడికేషన్ లేదు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక్కొక్క టాబ్లెట్. అది కూడా ఫుల్ డైట్ నాది. లాస్ట్ ఇంకా 1 month ఫుల్, 2 months ఫుల్ నాన్ వెజ్ కూడా మానేశాను నేనైతే. ఫుల్ డైట్ మీదే వచ్చాను నేనైతే. నా బేబీ ఫుల్ వచ్చింది, మెడిసిన్ మీద కాదు, డైట్ మీద వచ్చింది నా బేబీ. మెడిసినే లేదు నాకు ఇక్కడ, అంటే మినిమం మెడికేషన్ ఒక్కొక్క టాబ్లెట్ మాత్రమే. నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఇక్కడ అంత మెడికేషన్ లేదు. మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటంటే మామూలుగా కన్ఫైన్ అయిన వాళ్ళు వచ్చి ఇందరిని మెడిసిన్స్ వేసుకుంటారు కదా, నువ్వేంటి ఒక్కొక్కటి వేసుకుంటున్నావు అనేసి. లేదు, అప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నాకు డైటే మొత్తం. మెయిన్ డైట్, మెడిటేషను అదే వచ్చింది నాకు. మేడంతో వచ్చి మెడిటేషన్ సెట్ అవ్వదు టైమింగ్స్. ఆఫీస్ అవర్స్లో 5:30, 7కి అయిపోతుంది. నాకు 7కే నేను ఇంటికి వస్తాను. 7 తర్వాత నేను మెడిటేషన్ చేసుకుంటాను. ఇంకా కౌన్సిలర్ మేడం, కృష్ణవేణి మేడం, ఎందుకంటే ఆ మేడం గురించే చెప్పాలి నేను ఎక్కువ. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నాకు పిచ్చ డౌట్స్ వస్తాయి. ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా డౌట్స్ వచ్చిందంటే నేను 8:30, 7:30 ఆ టైంలోనే కాల్ చేస్తాను నైట్. పాపం ఏ టైంకి కాల్ చేస్తున్నా, నాకు టెన్షన్ ఎక్కువ ఫస్ట్. ఆ టెన్షన్తోనే ఎందుకు టెన్షన్ పడతావు, ఏం కాదు, ఏ టైంలో కాల్ చేసినా పాపం రెస్పాండ్ అవుతారు. నాకు ఇక్కడ నాకు ఫెసిలిటీ ఇక్కడ ఏంటంటే ఇది హాస్పిటల్ అని నాకు అనిపించదు. ఇక్కడికి వచ్చానంటే మాత్రం ఈవెన్ డెలివరీ టైంలో కూడా సరే, నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వడం కానీ, నేను నైట్ టైం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం కానీ, వాళ్ళే అడుగుతారు, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకేమైనా ప్రాబ్లం ఉన్నాయా అని. తర్వాత ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది? అంతే, అన్ని బాగానే ఉంది కానీ రావట్లేదు. మేడం అడిగింది, అన్ని బాగుంది కదా నీకెందుకు రావట్లేదు అని మేడమే నన్ను క్వశ్చన్ చేశారు అనమాట. ఆ తర్వాత ఏంటంటే 4 months ఫుల్ ట్రీట్మెంట్ ఆపేశారు. నీకు ఇది ఒక్కటే సరిలేదు, నీ బాడీ మొత్తం కరెక్ట్ గానే ఉంది అనేసి 4 months మీ ఆయనతో ఎట్లయినా జాలీగా ట్రిప్ వెళ్ళిపోమని చెప్పారు. 4 months ఎలాంటి ట్రీట్మెంట్, ఈవెన్ సింగిల్ టాబ్లెట్ కూడా లేదు. నేను 6 months రాలేదు. ఇంకా ఆ తర్వాత మధ్యలో 6 months ట్రీట్మెంట్ ఫుల్ ఆపేశాను మేడం చెప్పాక. అంతే, ఇంకా జాలీగా బయటికి వెళ్ళేసా. అంటే ఈ థాట్ అంటే నేను అప్పుడు నాకు సిచ్యువేషన్ ఎలా అంటే, ఈ డేట్కి నాకు పీరియడ్ ఉంది అనే ఆ డేట్ కూడా మర్చిపోయాను నేను. నిజంగా లిటరల్లీ చెప్పాలంటే ఆ డేటే మర్చిపోయాను నేను. మర్చిపోయాక ఇంకా తర్వాత 6 months తర్వాత నేను ఓకే ఇంకా నేను వెళ్తానని చెప్పేసి మేడం దగ్గరికే వచ్చాను. మేడం దగ్గరికి వచ్చాక మళ్ళీ మేడం ఫాలిక్యులర్ స్టడీ అంతా చేసి, నీకు కన్ఫర్మ్ అవుతుంది, వెయిట్ చేస్తావంటే, లేదు నేనే చేయించుకుంటానని చెప్పి IUI చేయించుకున్నాను. ఆ తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది. ఏం లేదు, ఫస్ట్ ఇది బాడీ కరెక్ట్ గా ఉన్నా, బ్రెయిన్ కరెక్ట్ లేకపోతే మనం ఎన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా అవ్వదు. అది నేను ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది మాత్రం మొత్తం అంతా PCOD క్లియర్ అయిపోయింది, అన్ని వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, అన్ని క్లియర్ అయిపోయింది. కానీ నిలబడట్లేదు. ఎందుకు నిలబడట్లేదు? ఇదే డౌట్ మేడమే నన్ను అడిగారు వెళ్ళినప్పుడు. అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు మైండ్ సరిగ్గా లేదు, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు, అది వదిలేసే ఫస్ట్ అని చెప్పేసి నన్ను మా ఆయన ఎక్కడికైనా జాలీగా వెళ్ళిపోమని చెప్పారు బయటికి. అయ్యో చేసినప్పుడు ఎదురు చూసినావా? లేదు మేడం, వదిలేసాను నేను అప్పుడు. మీరు ఎప్పుడైతే 4 months టైం చెప్పారో అప్పుడే వదిలేసాను నేను. అది అసలు పట్టించుకోలేదు నేను. IUI చేసుకున్నాం, మనం చేసుకున్నామే, మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు మేడం, రొటీన్. నేను వర్క్ వెళ్ళాను, చూసుకున్నాను, మామూలుగా రావడము. కానీ నేను డైట్ మాత్రం ఫాలో అయ్యాను. డైట్ మాత్రం ఫాలో అయ్యాను. ఆ 4 months లో నువ్వు ఈ ప్రాబ్లమే మీకు చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి డేట్ వచ్చినప్పుడు వచ్చే ముందు ఎదురు చూసేస్తాం. అప్పుడు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఇంప్లాంటేషన్ సరిగ్గా మనకి ఇమ్యూనిటీ సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. ఎట్లా వదిలిపెట్టగలిగావు? వీళ్ళు ఊరికే చెప్తూనే ఉన్నారు కాబట్టి. అంటే అక్కడ బయట పోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయినావా? నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నాకు 5 days 6 days రాదు, ఇంకా రాదు కదా, మనకు కన్ఫర్మ్ అయిపోతుందా అవ్వదా అనేసి అదొక డౌట్ ఎక్కువ ఉంటది అనమాట నాకు. ఇప్పుడు 5 days రాలేదు అంటే ఇంకా ఈ డౌట్ ఎక్కువ అయిపోయే లోపల ఏంటంటే 5 days తర్వాత 7 days తర్వాత కూడా పీరియడ్ వచ్చేస్తుంది. అది నేను ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు మేడం ఏంటంటే, నీకు అంటే నిలబడి అతుక్కోక వచ్చేస్తుంది అని చెప్పారు.
ఇంకెందుకు నేను ఒకటే మేడం ఒకటే చెప్పాను, నువ్వు ఆలోచిస్తున్న రోజులు ఇది ఇలాగే జరుగుతుంది అని. ఒక కన్ఫర్మ్ అయ్యి కూడా నీకు వచ్చేస్తుందంటే అది నువ్వే చేసుకుంటున్నావు, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ఆ తర్వాత ఇంకా మనమే ఫ్రీ అయిపోవాలనుకున్నాను. ఇంకా ఆ థాట్ మనం వదిలేస్తే మన దగ్గరికి వస్తుంది, మన దగ్గరికి రాకుండా ఎలా పోతుంది అనేది దీంతోనే మేడం నేను వదిలేసాను నిజంగానే. ఇప్పుడు మనది అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం దాన్ని పట్టు పెట్టుకోవడం, నేను ఫ్రీగా వదిలేస్తే ఎప్పటికైనా మన చేతికి వస్తుంది కదా అనేది ఎప్పుడు నీకు లోపల దిగింది? ఇలా అయిపోయి ఇలా 2-3 టైమ్స్ అయిపోయినా. ఓకే ఓకే. వచ్చి అట్లా అతుక్కోకుండా వచ్చేసింది కదా. బ్లీడింగ్ లో అప్పుడు ఏం చేంజ్ వచ్చింది? క్లాట్స్ హెవీ పెయిన్, అబ్డామినల్ పెయిన్ ఎక్కువ ఉండేది, బ్యాక్ పెయిన్. ఓకే ఓకే. ఇంకా కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేవి అంతే. సో నువ్వు నీ యొక్క సలహా ఏంటి? నా సలహా ఏం లేదు మేడం, ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా మీ చేతిలో అయితే బేబీ ఉంటది. కానీ ఒకటి ఏంటంటే టైం మీది కాదనుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, అంతేనా? ఎదురు చూడకూడదు, ఫస్ట్ ఎదురు చూడకూడదు. అవును. నీ బిడ్డకి వేరే బిడ్డకి ఏం తేడా? ఫుల్ యాక్టివ్ మోడ్ ఉంటది నా బేబీ, ఫుల్ ఇప్పటికి కూడా సరే ఫుల్ యాక్టివ్ మోడ్ ఉంటుంది. నేను ఎలా ఉంటానో, నేను ఎలా ఉండాలనుకున్నానో నా బేబీ అలా ఉంది. ఇప్పటికి నేను 9 months ఉన్నప్పుడు నేను 9th month వరకు 9th month లో కూడా 15 days వర్క్ వెళ్ళగలిగాను. లేట్ ప్రెగ్నెన్సీ ఎందుకు రిస్క్ చేస్తావు అంటే పెళ్ళైన 7 years తర్వాత కదా నాకు తెలిసి లేట్ ప్రెగ్నెన్సీ ఎందుకు రిస్క్ చేస్తావు, వద్దు వెళ్ళొద్దు వర్క్ కి, ఆపేసేమన్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చాకే నేను స్ట్రెస్ రిలీఫ్ కోసమే వర్క్ లో జాయిన్ అయ్యాను. 9th month వరకు నేను వర్క్ వెళ్ళాను. మరి కాపలేదు. బేబీకి ఏం చెప్పావు? బేబీకి ఏం చెప్పలేదు నేను, మీరు చెప్పింది ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ. నేనేం తిన్నాను, నాకైతే ఈ 9 months లో ఒక వామిటింగ్ కానీ ఒక లేజినెస్ కానీ ఏది లేదు. నేను ఏది తిన్నాను, నేను కొంచెం తిన్నా నువ్వు తీసుకో అయితే చెప్పుకుంటూ వచ్చాను మేడం నా బేబీకి. నేను కొంచెం తిన్నా నువ్వు తీసుకో. నేను నార్మల్ గా ఇప్పుడు మనతో పక్కన వాళ్ళతో మా ఆయనతో ఎలా మాట్లాడతాను నా బేబీతో నేను అలాగే మాట్లాడుకునేదాన్ని 9 months. ఓకే ఓకే. ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటది నా బేబీ ఇప్పుడు కూడా. సో నీవు ఒక మాట చెప్పావు కదా, మందులతో రాలేదు నా బేబీ, మందులతో పెరగలేదు, డైట్ తోనే వచ్చింది, డైట్ తోనే అది అవసరమా లేదంటే ఎక్కువ మందులు వాడడం కూడా అవసరమా? వద్దు మేడం, ఎక్కువ మందులు వాడడం ఎందుకు? మందులు వాడి మందులతో వచ్చింది ఎందుకు మేడం? త్వరగా వచ్చేస్తుంది కదా మందులతో ఎక్కువ వాడితే. అది ఏం యూజ్ మేడం? అది ఇప్పుడు నా బేబీ ఎంత హెల్దీగా ఉంటుంది, ఎంత యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. ఇంకా తన వల్ల కానప్పుడు మాత్రమే తను ఎక్కువ ఏడుస్తుంది, కానీ తను ఓర్చుకోగలిగినంత మాత్రం అయితే ఏడవుతుంది నా బేబీ. మామూలుగా ఆడుతూనే ఉంటుంది మేడం. నీ బిడ్డకు వేరే వాళ్ళ బిడ్డకి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక ఫస్ట్ నాకైతే జరిగింది వచ్చి ఆపరేషన్ సి సెక్షన్ జరిగింది. నేను ఫస్ట్ నుంచి నేను నార్మల్ డెలివరీనే చెప్పుకుంటా వచ్చాను. నాకు సి సెక్షన్ జరిగింది ఎందుకంటే బేబీ వచ్చి పేగు మెడకేసేసుకుందని. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రతి మంత్ ఫస్ట్ మామూలుగా 9th month పెట్టాక వీక్లీ చెకప్కి వచ్చేదాన్ని. మేడం మొత్తం చూసి ఏమో ఎప్పుడు స్కాన్ లేదు, వచ్చాక స్కాన్ చెప్పింది. నాకు ముందు స్కాన్ చెప్తారు మీరు, నేను స్కాన్ చేయించుకొని వస్తాను ముందు. అప్పుడు స్కాన్ చెప్పేసరికి నాకు అప్పుడే డౌట్ వేసింది, మేడం స్కాన్ ఎందుకబ్బా ఎప్పుడు లేని స్కాన్ చెప్తున్నారంటే అది బేబీ వచ్చి పేగు 2 సార్లు మెడకేసేసుకుంది అనమాట. ఇంకా నార్మల్ డెలివరీ కష్టం అమ్మ, నువ్వు వెయిట్ చేస్తానంటే రిస్క్ అవుతుంది బేబీకి, ఆపరేషన్ చేసేసుకోమన్నారు. నాకు అప్పుడే ఏడుపు వచ్చేసింది. ఇక్కడ హాస్పిటల్లోనే ఏడ్చేసాను నేనైతే. ఇంకా కృష్ణవేణి మేడం కానీ వాళ్ళందరూ కూర్చోబెట్టేసి అదేం కాదు జ్యోతి మేడము వీళ్ళంతా వచ్చి ఏం కాదు ఏమవుతుంది, ఆపరేషన్ అందరం చేయించుకున్న వాళ్ళమే, ఎందుకు భయపడతావు అనేసి అని చెప్పారు. ఇంకా ఆపరేషన్ అయితే నేను ఆపరేషన్స్ గురించి చాలా వినున్నాను అనమాట. బ్యాక్ పెయిన్ వస్తుంది, వర్క్ సరిగ్గా చేసుకోలేరు అనేసి. అయితే నాకు ఆపరేషన్ చేసిన థర్డ్ డేనే నేను లేచి నిలబడగలిగాను మేడం. ఫుల్ ఇక్కడ నుంచి యాక్టివ్ మోడ్ లో వెళ్ళాను, నేను నడవగలిగాను ఆపరేషన్ చేసి. ఇప్పటికి ఆపరేషన్ జరిగి 3 months అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ లేదు. మా ఇంటి దగ్గర వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఏంది ఆపరేషన్ చేసి 1 week కూడా కాలేదు, అమ్మాయి అలా ఇలా తిరుగుతుంది అనేసి. డైట్ చేసేటప్పుడు ఎట్లా ఇష్టంగా చేసేదా? ఏదో అలవాటు లేదు కదా, ఇదంతా ఏం చేసేది? అంత అలవాటు లేదు అనేసి అంటే నేను ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానివ్వండి అన్ని కొంచెంగానే అలవాటు చేసుకుంటా వచ్చాను మేడం. ఫస్ట్ అయితే ఇక్కడికి రావడమే నాకు అసలు నమ్మకం లేదు మేడం. అంటే విసిగిపోయాను. హాస్పిటల్ అంటే భయం, ఇంజెక్షన్స్ అంటే ఇక్కడ ఏం చేసేస్తారో ఏం చెప్పేస్తారో అన్న అదొక భయం ఉండేది. ఏం లేదు మేడం వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ హిస్టరీతో సహా ప్రతి ఒక్కటి అడిగారు, ఎందుకు ఏమైంది, ఇలా ఏమన్నా ఉందా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా,
అవన్నీ మొత్తం కనుక్కుంటూ వచ్చారు. ఎవ్రీ మంత్ చెకప్కి వచ్చినప్పుడు జ్యోతి మేడం కానివ్వండి, ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు సిస్టర్స్ అందరూ, నజీర్ అక్క వీళ్ళందరూ, స్వాతి అక్క వీళ్ళందరూ, నాకు ఇప్పటికీ అందరి పేర్లు నోటెడ్ ఉంటాయి మేడం. వచ్చిన వెంటనే ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి పేర్లు నోటెడ్. ఫస్ట్ మీ ఆయన టైం అవుతుంది తొందరపడకూడదు అనేది ఎట్లా తీసుకున్నారు? అది మా ఆయనకి ఏంటంటే 3 months ఇంతకు ముందు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే 3 months వెళ్తాడు, ఆయనకే బోర్ కొట్టి ఇంకా మళ్ళీ వెళ్ళడం అవసరమా, ఇంకా అవసరం లేదనేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ప్రొసీజర్ చూసాక మా ఆయన కంటిన్యూగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు కూడా. ఇక్కడికి ఆయనే వస్తారు, ఆయన తీసుకొస్తారు, ఆయనే వస్తే ఎక్కువ వచ్చింది నేను మా హస్బెండే వచ్చాము ఇక్కడికి ఎక్కువ. ఇంకా కొన్నిసార్లు మా మమ్మీ వచ్చింది, అంతే. మేమిద్దరమే వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఏదైనా కూడా మామూలుగా అంటే మా హస్బెండ్ రారు, చెప్పాలంటే హాస్పిటల్ అంటే ఆయనకి నాకన్నా భయం, హాస్పిటల్ అంటే రారు. నా డెలివరీ టైంలో కూడా 7 days ఇక్కడే ఉన్నాడు ఆయన, ఉండి తీసుకుని వెళ్ళారు. మామూలుగా హాస్పిటల్కి ఆయన వెళ్ళారు అనమాట. ఆ హాస్పిటల్ స్మెల్ కానీ ఆ అట్మాస్ఫియర్ ఆయనకి పడవన్నమాట, మామూలుగానే వెళ్ళరు. మామూలుగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మ్యాక్సిమం 3 months మేము ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఆ తర్వాత ఆగిపోయేవాళ్ళం. ఆయన అంటే ఇంకా నేను వెళ్ళడానికి ఇష్టపడ్డా మేడం, ఇంకోసారి ఇంకా వాళ్ళని బలవంతం పెట్ట. కానీ ఇక్కడికి మాత్రం మంత్లీ కరెక్ట్ టైంకి ఆయనే తీసుకొచ్చేస్తాడు. అయితే నీ సలహా ఏంటి? ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఫస్ట్ బాడీ వచ్చి మేడం వదిలేయండి. మేడం దాంట్లో ఏ కాంప్లికేషన్స్ ఉన్నా మేడం చూసుకుంటారు. మైండ్ మాత్రం మీరు రిలీఫ్ చేసేసుకోండి, అంతేనా? అంతే మేడం. మైండ్ బాడీ మాత్రం మీకు వదిలేస్తుంది. బాడీలో ఏ కాంప్లికేషన్స్ ఎలాగున్నా ఆ మెడికేషన్స్ తో మేడం తీసేస్తారు. మీకు అలాగే ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కూడా ఇక్కడ మెడిటేషన్ అనేది మాత్రం ఉంది, అది కూడా ఫాలో అవ్వచ్చు. కానీ మీరేంటంటే బిలీఫ్ ఉండాలి, నమ్మకం. ఖచ్చితంగా నేను చేయగలను అనే నమ్మకం మీలో ఉండాలి, అంతే. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికైతే బేబీ అయితే చేతిలో ఉంటుంది. కానీ అది ఎంత తొందరగా రావాలి, అది ఎలాంటి బేబీ కావాలి. నాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు మేడం ఒక మాట చెప్పారు, బేబీ కావాలి అంటే, అమ్మా బేబీ అనేది ఎవరికైనా వస్తుందమ్మా, నీకు ఎలాంటి బేబీ కావాలి, ఎవరిలో లేని క్వాలిటీస్ నీకు ఎలాంటి క్వాలిటీస్తో ఉన్న బేబీ కావాలి, నువ్వు డిజైన్ చేసుకోగలవు. అలా డిజైన్ చేసుకునే బేబీ నాకు కావాలని అనుకో. నాకు బేబీ కావాలని ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే బేబీ ఎలాగైనా వచ్చేస్తుంది. బేబీ కావాలని కాదు, నీకు ఎలాంటి బేబీ కావాలి, ఎలాంటి క్వాలిటీస్తో ఉండాలి, నా బేబీ ఇలా ఉండాలి అని ఆ థాట్స్తో మీరు బేబీ గురించి థాట్స్ పెట్టుకోవాలి. కానీ ఇలా వచ్చేస్తుందేమో, ఇలా అయిపోతుందేమో, నేను ఈ థాట్స్తో ఉన్నన్ని రోజులు నాకు కన్ఫర్మ్ కాలేదు. నిజంగా చెప్పాలంటే ఈ థాట్స్తో ఉన్న రోజులు నాకు కన్ఫర్మ్ కాలేదు. మేడం అదే చెప్పారు, బేబీ అంటున్నావు ఏంటమ్మా, బేబీ వచ్చేస్తుందమ్మా ఎలాగైనా. బేబీ కాదు, నీకు ఎలాంటి క్వాలిటీస్తో ఉన్న బేబీ కావాలో అది ఆలోచించుకో, అది చెప్పుకో నీ బేబీకి అనేసి అని చెప్పారు. నాకు కన్ఫర్మ్ అవ్వకుండా నుంచే నేను టాక్ టు బేబీ స్టార్ట్ చేశాను. కన్ఫర్మ్ అయ్యాక కూడా నేను టాక్ టు బేబీ బుక్ తీసుకున్నాను. మేడం వచ్చి ఇక్కడ నాకు వచ్చి మేడం ఒక మేడం ఉన్నారు మేడం, విభా మేడము, సుభా మేడం. ఆ మేడం అయితే 47 ఏజ్డ్ మేడం, 40 years అబో. తర్వాత మేడం కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఒకసారి నాకు ఆ మేడంతో మాట్లాడిచ్చారనమాట. మీరు అడిగారు కదా మేడం, నువ్వు ఎలా ఓవర్కమ్ అయ్యావు వీళ్ళ నుంచి అనేసి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్ వచ్చి ఆ మేడం గారు, సుభా మేడం గారు మాట్లాడాను. నేను ఆ మేడం అనుకొని, నువ్వు అలా అంటే నేను ఇంటి కింద రెంట్ చేసి, వాళ్ళ ఇంటి కింద రెంట్కున్న వాళ్ళు కూడా ఆ మేడంని అడిగేవాళ్ళంట, ఇలాగ మీకు పిల్లలు లేరు అనేసి. వాటిని అన్నిటిని నేను ఓవర్కమ్ చేసుకొని వచ్చాను. మీకు ఏజ్ ఉంది, అన్నీ ఉన్నా కానీ మీరెందుకు అంత ఇదవుతున్నారు, ఏం కాదు కంపల్సరీ మీకు వస్తుంది అని చెప్పేసి మేడం మాట్లాడారు. ఆ రోజు నాతో అన్నారు. అప్పుడు సరే, ఇంకా అంతమంది చెప్తున్నప్పుడు మనం ఎందుకు పర్టికులర్గా దాన్నే పట్టుకుని కూర్చొని ఏడవడం ఎందుకు అని చెప్పేసి నేనే నెమ్మదిగా మూవ్ ఆన్ అయిపోయాను మేడం. వీడియోస్ చూసేదాన్ని? చూస్తాను, వీడియోస్ చూస్తాను, టాక్ టు బేబీ బుక్ చదువుతాను. ఏ వీడియోస్ నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏదైనా పర్టికులర్గా హెల్ప్ అయిందా సుభా కాకుండా? అట్లా ఏం మామూలుగా అంటే మీరు ఇలా చెప్తారు కదా మేడం, నోటీస్ చేస్తారు వాటి గురించి. మామూలుగా డైట్ కి సంబంధించిన వీడియోస్ కానీ, PCODకి సంబంధించినవి అవన్నీ చూస్తాను వీడియోస్. నేనే, మా మమ్మీ కూడా చూస్తుంది వీడియోస్. ఓకే సరే, సంతోషం బాబా. బాగా ఎనర్జెటిక్ గా చెప్పేసిన కదా, ఎప్పుడు అట్లనే ఉంటావు.